హాయ్ అండి అందరికీ. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతాన్ని అయితే జరిపించుకుంటున్నాం కదా, దానికోసం అయితే మా అత్తగారు ప్రసాదాన్ని అయితే తయారు చేస్తున్నారు. చిన్న గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని కప్పుడు పంచదార అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాక గ్లాస్కి 2 గ్లాసులు పాలు అయితే వేసుకుందాం. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పట్టినట్టు పాలను అయితే వేయాలి. ఇంకా కోసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అంతకుముందు నానబెట్టి మిక్సీ చేసుకున్న పిండి పలుచగా కాకుండా చిక్కగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండాలి. ఇలా కలుపుతూ వేయాలి. కలపకపోతే ఉండలైతే కట్టేస్తుంది. దీన్ని తెల్ల పరమాన్నం అంటాం, ఇంకా తిమ్మనం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇలాచి వేస్తే మన పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ బూరెలను అయితే తయారు చేస్తున్నారు. దానికోసం 2 గంటల ముందు నల్ల పెసలను అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టుకున్న పెసల్ని ఉడికించుకోవాలి. ఒక 4-5 విధులు వచ్చేదాకా. ఉడికిన పప్పులో బెల్లాన్ని వేసుకోవాలి. అత్తగారు బెల్లం అంతా ఒకేసారి వేస్తారేంటి అంటే తురిమిసి కూడా వేస్తానమ్మని తురిమి చూపించారు. చూడండి, ఇలా కొంచెం బెల్లం వేసాక కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. బూర్ల కోసం సోయిని తయారు చేయడం. 2 గంటల ముందు పప్పు బియ్యాన్ని అయితే ఒక గ్లాసుడు అయితే నానబెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. లోపు మా అత్తగారు అయితే బూరెలు అయితే చుట్టేశారు. ఆ సోయిలో కొంచెం సాల్ట్, ఒక కప్పు పంచదారని అయితే వేసుకుందాం. ఆల్రెడీ మనం బెల్లం వేసాం కదా, కొంచెం పంచదార అయితే సరిపోతుంది. ఇదంతా ఒక్కొక్క కప్పు కొలతతో తీసుకుంటే సరిపోతాయి. అన్ని కూడా మనం ముందుగా చుట్టు పెట్టుకున్న బూరెల్ని తయారు చేసుకున్న సోయి ముద్దలో ముంచి వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలి. పూజకైతే 5 బూరెలను అయితే పెడతారు. కొంతమంది సోయి లేకుండా పచ్చి ముద్దల్ని కూడా పెడతారు. నల్ల పెసలే కాదు, పచ్చ పెసల్ని కూడా వాడతారు. ఈ పూజకి అతి ముఖ్యమైనది ఏంటంటే నోముతాడు. ఈ నోముతాడు గురించే కథలో చెప్తారు. నోముతాడిని 5 పసుపు కొమ్మలు, 5 దుచ్చిన పుల్లలు, ఒక అరటి పండుకైతే కట్టి అదంతా అయిపోయాక, పూజంతా అయిపోయాక అది మన చేతికి గాని మెడకు గాని కట్టుకొని ఉంచుకోవాలి. మళ్ళీ ఏ చెట్ల మీద కూడా పడేయకూడదంట. బీరువాలో గాని ఎక్కడైనా జాగ్రత్తగా ఉండే ప్రదేశంలో అయితే ఉంచుకోవాలి. ఇలాగా 4-3 వాయిలు అయితే వేసుకున్నాం బూరెల్ని. కొంతమంది గారెలు, చాలా రకాల పిండి వంటలు అయితే పెడతారు. కానీ ఈ పూజకి చాలా ముఖ్యమైనవి ఈ బూరెలు ఒక్కటే. వేయించిన బూరెల్ని ఒక ప్లేట్లో తీసుకొని ప్రసాదం అయితే పెట్టుకుందాం. ఏంటి నా వాయిస్ స్లోగా వస్తుంది అనుకున్నారా? ఈరోజు నేను ఉపవాసం అండి, అందుకే స్లోగా వినిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయిపోండే. పూజను ఏ విధంగా చేసుకున్నానో వీడియో పెట్టాను లాస్ట్లో చూడండి. ఈ విధంగానైతే నేను పూజ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.